పరిశుద్ధ లేఖనాలని తీసుకొని దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకొని ప్రభువులో చేసేవారుగా ఉందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 32 వరకు మార్చి చదువుకుందాం. దయచేసి చదువుకున్న వారు రాయడానికి ప్రయత్నం చేయండి. తిరస్కరించొద్దు, అలక్ష్యం చేయొద్దు. దానివల్ల పొందే మేలు ఇంకా మీరు వయసులోకి వచ్చినాక సమయం వచ్చినాక అరే ఆ దినములు చెప్పిన లేదే అనుకుంటాం. చూడండి, 28 నేను చదువుతాను, మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అందరం కలిసి చదువుకుందాం. మనము తీర్పు పొందిన లోకముతో పాటు మనకు శిక్షాన్ని కలుపుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. చూడండి, మరొక వచనాన్ని చూస్తున్నాం. కీర్తన 95:1. కీర్తన 95:1. అందరం కలిసి చదువుకుందాం. దయచేసి బిగ్గరగా చదవండి. ఎవరొస్తున్న గొంతులు ఇప్పుడు బాగుంటాయి, దాన్ని అలాగనే ఉండి బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. మొదటి వచనం, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుము, మన రక్షణ దుర్గమమును బట్టి సంతోషము గానము చేయుము. మోకరించండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు స్తోత్రాలు. మన ఆరాధనలోనైనా మిమ్మల్ని ఆరాధించే యోగ్యత భాగ్యమును మాకు అనుగ్రహించారు. యెహోషువ నా సన్నిధిలో నిలిచే భాగ్యమును నేను ఇచ్చేదనని మరియు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువకి ఇచ్చాను. నా ప్రభువా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకై మాకు ఇచ్చినందుకు వందనాలు. తిరిగి బలలో కూడా ఆయన యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకున్న అనుభవంలో చేయవేయటకు సాయం చేయాలి. ఓ తండ్రి, అయోగ్యంగా కాక పరీక్షింపబడిన అనుభవంలో, సరిచేయబడిన అనుభవంలో లోబడి వినయము, విధేయత తగ్గించుకొని చేయవేయటకు సాయం చేయాలి. తీర్పులోనికి రాక మా ప్రభానైనా మరణంలోని జీవంలోనికి దాటిన అనుభవంలోనికి మా ప్రభా మీ చేత శిక్షింపబడుటకు మాకు సాయం చేయండి. మాట వినుటకు సాయం చేయండి, లోబడుటకు సాయం చేయండి. మా ప్రభా కీర్తన 95 నేను 1లో మీరు మాట్లాడుతూ వచ్చారు. నా తండ్రి, మా రక్షణ దుర్గమైన మిమ్మల్ని ఆనందగానం చేసేవారు, ఉత్సాహంగా మీ సన్నిధిలో సంతోషించేవారుగా ఉండనట్లు సాయం చేయండి. మాకు మీరు ఇచ్చిన ఆ సంతోషాన్ని ఎల్లప్పుడూ ఉండనట్లు నాకు సాయం చేయండి. మా గమనంలో మా కొరకు మీరు సిద్ధపరిచిన మాట మా హృదయంలో ప్రవేశించినట్లు మీరు తెలియజేస్తూ వచ్చారు. ఆనాడు ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చిన నిబంధన వంటిది కాక నేను నూతన నిబంధన చేయించున్నానని, ఆ నిబంధన హృదయముల పైన, మొదటి మనసు పైన నేను రాస్తానన్నారు. తండ్రి, మీరే బిడ్డలైన మా జీవితాలను జ్ఞాపకం చేసుకోమని యోగ్యమైన రీతిలో చేయబెట్టుకు సాయం చేయండి. కృతజ్ఞతలతో నూతనకు వచ్చిన వారు నూతనమైనగా సిద్ధపరచబట్టుకు బాప్తిసాల్లో ఆయన సిద్ధపడుతున్న వారిని కూడా మీరే సిద్ధం చేయండి. ఇంకా అనుభవంలోనికి రాక అలాగనే కొనసాగింపబడుతున్న వారు కూడా తిరిగి నాయన సరిచేయబట్టుకు నిజమే కదా, నా కొరకు కూడా రక్షణ అవసరము, నా కొరకు యేసు ప్రభు వచ్చాడని తెలుసుకోగట్టుకు సాయం చేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుని దీని ప్రార్థన ఆలోచించమని
దీనిని కూడా ఇసుకసాటు మరుగు చేసుకుని మాట్లాడుతున్నాం. కృతజ్ఞతలతో క్రీస్తునామములో వర్తించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు బలలో చేయి వేసి మనము ఎలా చేయి వేయాలని తెలియజేస్తా ఉన్నాడు. చెప్పండి. పరీక్షించుకొని వేయొద్దంటలేదు, చేయొద్దంటలా. అయితే ఎలా అంటే అలాగా చేయదు, పరీక్షించుకోవడానికి అవకాశం మరొకసారి దేవుడు మనకి మరొకరణంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షింపబడినప్పుడు, ఆ పరీక్షించుకున్నప్పుడు ఎలా ఉంటాము అనేది మనం కీర్తన గ్రంథంలో చూసాం. ఎలా ఉంటామంట? రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదు. పాటలు పాడాలంటే కొంత బాధ, నోరు తెరవరు కొంతమంది. మరి కొంచెం ఇబ్బంది అవుతుంది, చెప్పలేకపోతుంది. నోరు తెచ్చి పాడాలి. ఎవరి కోసం కాదు, మన రక్షణ దుర్గమైన యేసు ప్రభువును గురించి. ఆయనే కీర్తనీయుడు, ఆయనే పూజనీయుడు, ఆయనే ఆరాధనలకి యోగ్యుడు కనుక ఆయన కీర్తించే విషయంలో సంతోషించాలి. ఆయన కీర్తించే విషయంలో ఉత్సాహంగా ఉండాలి. అవమానం కాదది, సంతోషం. దాన్ని గుర్తుపెట్టుకుంటాం. రండి, ఇక్కడ ఒక మాట మనము గమనించుకుందాం. అక్కడే రెండు చోట్ల కూడా ఒకే పదాన్ని రాశాడు. చేయుదుము 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 అన్న దగ్గర చేయుదును అని అంటే ఎంతమంది? చేయుదును అంటే ఎంతమంది? ఒకళ్ళు. చేయుదుము అంటే అందరం. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో చూసాం. దూతలు ఎలిజబెత్, దావీదు, లోక, పేతురు, పౌలు అందరూ పాల్పొందారు వారు. అయితే చివరికి మనం చూస్తూ వచ్చాం, మనమందరం కూడా పాల్పొందే అవకాశం దేవుడు ఇచ్చాడా లేదా అంటే, ఇప్పుడు అందరమీ అంటే మనము, నేను అనే పదానికి తావు ఇక్కడ లేదు. అందరం కూడా ఆయన బలలో చేయివేయాలని, అందరూ ఆయన రక్తములో చేయివేయాలని, అందరూ పరీక్షింపబడిన అనుభవంలో ఉండాలని, అందరము చేయుదుము, అందరము రండి, అందరము అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను అనేది ఎక్కడ తావు లేదు. పరీక్షింపబడిన అనుభవంలో లేదా పరీక్షించుకునే అనుభవంలో ఎవరికి వాళ్ళే, నాకు నేనే, మీకు మీరే, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. అయితే అందరము పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, శిక్షా విధి కలగకున్నట్లు, బలహీనము కాకుండా, ఇంకేం కాకుండా కాకుండానట్లు పరీక్షించుకోవడంలో సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదు. రండి, ఇక్కడ అందరము అనే పిలుపుని తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. దయచేసి అందరూ చదువుదామా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 3లో ఆ మాట ఉంది, 4లో కూడా చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఓకే చెప్పండి, ఒకే పానీయము చేసిరి. కంటిన్యూ చేయదని. ఏలయనగా తమ్ము ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. ఇక్కడ మనం జాగ్రత్త గమనించుకోవాల్సింది ఏంటంటే, అందరూ ఒకే ఆహారం తిన్నారు, ఆత్మ సంబంధమైన ఆహారము. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును కూడా తాగారు. అంటే ప్రభు వల్ల అందరూ చేయి వేశారు. అందరూ ప్రభు శరీరము తిన్నారు, అందరూ ప్రభు రక్తంలో కూడా చేయి వేశారు. అంటే అందరినీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు, ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు ఒకడు కూడా. కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమించే విషయంలో ఆయన పక్షపాతము
లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మూడవ వచనం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. చూడండి, ఆ బండ క్రీస్తే. నిర్గమకాండము ఇది ఎలాగనే హృదయంలో భద్రం చేసుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 5 చదవండి. 5-6 వచనాలు కూడా. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని నీవు నదిని కొట్టిన ఆ కర్రను చేత పట్టుకొని నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నేను నీకు ఇది అండర్లైన్ చేసుకోవాలా, నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. చాలండి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తమ్ము వెంబడించుతున్న ఆ బండ క్రీస్తే అన్నప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడ బండ రూపంలో ప్రవేశింపలా, లేకపోతే బండ రూపంలో ప్రయాణం చేయలా. ఇప్పుడు అక్కడ మాట నాకు ఏమర్థమవుతూ వచ్చిందంటే తమ్మును వెంబడించిన బండ, ఆ బండలో నీరు కొట్టినప్పుడు వారు ఎక్కడికి వెళితే అక్కడ నదుల రూపంలో, కాలువల రూపంలో, చెప్పండి, నదుల రూపంలో, కాలువల రూపంలో వారిని వెంబడిస్తూ వచ్చింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారందరూ కూడా దానిలోనే త్రాగారు, దానిలోనే తింటూ వచ్చారు. అక్కడ ఆహారము క్రీస్తు తింటూ వచ్చారు, లేకపోతే క్రీస్తులో నుండి వచ్చినటువంటి ఆ నీరు అనగా రక్తమును త్రాగుతూ వచ్చారు. దాని విషయమై యేసు ప్రభు వారు భూమి మీద ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి మరొకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. 4:10. అందుకు యేసు నీవు దేవుని వరమును అడుగుతున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే అది చాలని నీవు ఆయనను అడుగుదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చదువుతాను చూడండి. నీవు దేవుని వరమును అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు. ఇప్పుడు ఆయనను వెంబడించిన బండ అయిన క్రీస్తు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు ఆమెతో? దేవుని వరం. వాళ్ళకి వరంగా ఇవ్వబడ్డాడు. ఆ బండ చీల్చి ఇదిగో ఓరేపులు పర్వతం మీద ఉంటుంది, ఆ బండను కొట్టు. ఆ బండ క్రీస్తు. అది వారి దాహము తీర్చుట కొరకై, అది వారి ఆకలి తీర్చుట కొరకై నేను ఏర్పరచుకున్న బండ, నేను సిద్ధపరచుకున్న బండ, నేను నిర్మించిన బండ. ఆ బండ లోనిది వారు తాగాలి. అందుకే సమరయులతో చెప్తున్నాడు, దేవుడు నీవు దేవుని వరమును అడిగెదవు. అది ఎరిగి ఉంటేనే, ఎరిగి ఉండకపోతే అడగలేవు. చూడండి, మరి ఇంకో మాట చూద్దాం. 14వ వచనం.
అమ్మా 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొక్కుగా ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ వరముగా ఇవ్వబడినటువంటి క్రీస్తు ఇచ్చే నీరు ఏ నీరంట? నా రక్తము త్రాగివాడే నిత్య జీవము గలవాడు. ఆయన రక్తము త్రాగేవాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడికి దప్పిక లేదు. ఆయన శరీరము తినేవాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడికి ఆహారంతో పని లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అదే ఆమెతో తెలియజేస్తా ఉన్నాడు. ఎవరితో తెలియజేస్తా ఉన్నాడు? సమరే స్త్రీతో. సమరే స్త్రీ అంటే ఎవరు? అన్యురాలు. సమరే స్త్రీ అంటే అన్యురాలు. ఇందాక ఆరాధనలో కూడా చూసాం. యేసు ప్రభు వారు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రకటింపబడినటువంటి మొట్టమొదటి వార్త ఎవరికి తెలియబడింది? అన్యులైనటువంటి వారికి, గొల్లలకే. ఆ లెక్కన మనం అందరమే అన్యులమే. మొట్టమొదటి వారికే తెలియజేయబడతా వచ్చింది. రెండోది, జీవజల దాహమును తీర్చుట కొరకై జీవజల ఓట అయినటువంటి క్రీస్తుని గురించి బండ నుండి ప్రవహించిన జీవజల నది అయినటువంటి క్రీస్తుని గురించి కూడా ఎవరికి తెలియజేయబడింది? అన్యులకే. సమరయ స్త్రీకి అన్నాడు, వరమమ్మ, దేవుడు వరమది, దేవుడి వరము. అది నువ్వు ఎరిగి ఉంటే ఆయనను నువ్వు అడుగుతావు. ఏమన్నాడు 14లో? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికి తప్పికోండి అంటే ఈ లోకంలో ఉన్నంత వరకేనా? ఎప్పటికీ ధనవంతుడు పాతాళంలో దాహము కొన్నాడు. అయితే లాజరు పరదేశంలో దాహము అనలా. కాబట్టి పరదేశంలో పోయినా, పరదేశంలో తీర్పు పొంది పరలోకంలోకి వెళ్ళినా మనకు దాహమే కాదు. కారణం ఏంటంటే జీవజల నది అయినటువంటి క్రీస్తును మనము అనుభవించాం కనుక. ఆ అనుభవంలో మనం ఉండినప్పుడు ఏ మందు ఉండదు. తిరిగి ఈ లోకమును విడిచిన తర్వాత ఆ తీర్పులోకి వెళ్ళేంత వరకు ఉన్నప్పుడు కూడా దాహము కాదు. తీర్పులో నుండి ఆ జీవములోనికి దాటి అంటే పరలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకు దాహము కాదు. ఇంకెన్నటికీ తప్పి కాదు. ఇది గుర్తుపెట్టుకుంటాం. అది మనకు వరంగా ఇవ్వబడినటువంటి క్రీస్తు దావీదు పట్టణమందు రక్షకుడిగా మనకు పుట్టాడు. 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 చదవండి దయచేసి. 38, 39. అమ్మా, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఆ బండను కొట్టు, ఆ బండలోంచి నీరు వస్తుంది, ప్రజలందరూ అది తాగి తప్పికి తెచ్చుకుంటారన్నాడు. మనము తిరిగి కొరింథీ రాసిన పత్రికలో చూసినప్పుడు ఆ బండ క్రీస్తే అన్నాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే మనలోంచి కూడా వస్తాయంట జీవజల కాలువలు కాదంట, నదులుగా ప్రవహిస్తాయి అంటాడు. తర్వాత మాట కూడా చదువుయా, పూర్తిగా చదవలేదన్నమాట. 39 వరకు చదవాల. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పను. ఇప్పుడు ఆ జీవజల నది ఏందంట? ఆత్మ. దేవుడు తనకు తానుగా ప్రేమించి మన వాడయ్యాడు, తన వారిగా చేసుకున్నాడు. ఆ మాట ఎక్కడుంది? గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 9.
4:9 చదవండి. ఇప్పుడు మీరు ఏమయ్యంట? ఇక్కడ పేతురు రాసిన పత్రికలో ఏమన్నాడు? దేవుణ్ణి ఎరగని వారని చెప్పాడు. ఇక్కడ అంటాడు ఇప్పుడు మీరు. ఎప్పుడంట చెప్పట్లేదు, గొంతు రావట్లా. ఎప్పుడంట? ఇప్పుడు చదవండి ఆ మాట. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. అంటే దేవుడు మనకు తెలుసు, మనం కూడా దేవుడికి తెలుసు. ఒకప్పుడు మనకు దేవుడు తెలీదు, దేవుడు కూడా మనము తెలియదు. ఎప్పుడు మనము దేవుడిని ఎరిగిన వారం అయ్యాం, ఎప్పుడు దేవుడు మన ఎరిగిన వాడు అయ్యాడు అనేది ఒక్కసారి మనం గమనిస్తే, విశ్వాసమును అన్నాడు కదా యోహాను సువార్త. కొంచెం వాయిస్ పెంచము, పైకి వెళ్ళిపోతుంది, కింద పెడుతున్నాడు కదా, కొంచెం వాయిస్ దూరం ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ కొందరు కాదు, అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము, ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా, అనగా యేసు ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా దేవుడికి పిల్లలమయ్యాము. పిల్లలైతే తండ్రికి తెలుసా లేదా? ఆయన ఎరిగిన వారం అయ్యాము. ఆయన చేత మరి ఎక్కువగా ఏమయ్యామంట? మాట నోరు తిరుగుతుందా? 9:2 అంటాడు, దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాము. మళ్ళీ రండి గలతీయులకి 4:9 మన పూర్తి చదవండి. ఇప్పుడు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా మూల పాఠాలు. ఇంతకు ముందు బంతులు, బారసాలు, దినాలు, తద్దినాలు, ఓణీలు, ఫంక్షన్లు, లుంగీలు, ఫంక్షన్లు, ఇంకా రకరకాలమైనటువంటి మూల పాఠాలు. మళ్ళా తిరగొద్దు. ఇక్కడ అన్నాడు మరలా ఎందుకు? దేవుని చేత ప్రేమింపబడ్డారు, దేవుడిని ప్రేమించారు. ఇప్పుడు దేవుని బిడ్డలయ్యారు. దేవుని బిడ్డలైన తర్వాత ఆయన పోలిక. ఎఫెసీ 5 మొదటి వచనం. కావున ఎవరి పిల్లల వలె? ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? చెప్పండి అలా. దేవుడి పోలి నడుచుకోవాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అది. దేవుడు ఎలా నడుచుకున్నాడు అలాగా యేసు ప్రభువారు ఏచిన అడుగుతాడల్లో మనం నడుచుకోవాలి అంటాడు. ఇంత ముందు ఉంది, మనకు తెలియదు, మనం ఎరగం. మూలపాఠాలు అవి రకరకాలు ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన అధికారము, ఆచారాలు అన్ని పాటించాం. కానీ ఇప్పుడు ఒకప్పుడు దేవుడికి ఎరగిన వారము, ఇప్పుడైతే దేవుడిని ఎరిగిన వారు ఎలా ఉండాలి? ఎరిగినట్లుగానే ఉండాలి. తిరిగి దేవుడి చేత ఎరగబడిన వారమై ఉన్నప్పుడు నిష్ప్రయోజనమైనవి అంటే వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకప్పుడు వెళ్ళారు, పోనీ దాని విషయం వదిలేయి, దాని గురించి నేను పట్టించుకోను అన్నాడు కదా. దాని గురించి నేను పట్టించుకోను. మరి ఏంటి సంగతులు అంటే ఇప్పుడు నుండి అన్నాడు కదా. ఇప్పుడు నుండి ఇంకా అలా ఉండటానికి వీలేదు. ఉండద్దు. మందిరం కూడా పోతున్నారు. అలా ఉండటానికి వీలేదని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. ఇంకో మాట చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34. యోహాను సువార్త 19వ అధ్యాయము 34. మూల పాఠాల వైపు, ఆచారాల వైపు, అలవాట్ల వైపు మళ్ళా తిరిగి చూడొద్దని చెప్పిన దేవుడు
ఇక్కడ ఏం చదువుతున్నారు చూడండి 34. అమ్మా చదవండి. 19:34 19:34 చదవండి. ఏమొచ్చినాయి రక్తమును నీళ్లు. ఏమి రాలా దాంట్లో వచ్చి, అంటే ఏమి లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రక్తం అంటే ప్రాణము, నీళ్ళు అంటే వాక్యానికి సాదృశ్యం. ఏమి రాలేదు ఆయనలో. అంటే లోపల ఆచారాలు అలవాట్లు ఏమిలోనే లేవు. అందుకే ఆయన అన్నాడు కదా, నేను లోకంలో ఉన్నాను, లోకం నాలో లేదు. పొడిచినప్పుడు లోకం కనుక లోపల ఉంటే బయటకు వచ్చేది కదా. పొడిచినప్పుడు లోకం కనుక లోపల ఉంటే బయటకు వచ్చేది. కాబట్టి లోపల లోకము లేదు. కనుక ఏమొచ్చింది అంటే రక్తమును నీళ్లు. రక్తము అంటే ఆయన అన్నాడు కదా, ఏం చేశాడంట, మనిషిలో రెండు విధాలు ఉన్నాయి. ఒకటి శరీరము మట్టితో, రెండోది ఆత్మ. చెప్పాడు కదా, ఏమన్నాడు, నరుని నాసిక రంధ్రములో జీవవాయువులుగా నరుడు జీవాత్మ. జీవము అంటే ప్రాణము, ప్రాణము అంటే రక్తము. ఆ రక్తం ఆయనలో నుండి వచ్చింది, తిరిగి ఆయనలో నుండి ఇంకేమొచ్చింది, నీరు. ఇంకేమీ రాలా. చక్కగా యోహాను సువార్తలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మెన్షన్ చేశాడు. పొడవబడినప్పుడు ఏమొచ్చిందంటే అవి తప్ప మరి ఇంకేమీ రాలా. ఇది గుర్తుపెట్టుకోవాలి. రండి చూద్దానండి. కీర్తన గ్రంథము 105. కీర్తన బయట తీయాలని ఆసక్తి ఉండాలి. దాని మీద ముందుకు రాసుకోవటం చేయటం అలాంటి మంచిది, మీకు ఆశీర్వాదం. ఇప్పుడు అర్థం కాదు. ఒక దినాన్ని అయ్యో అనేది రోజు ఆ రోజు రాసుకోలేకపోయామంటారు. 41 105 41. అమ్మా బండను చీల్చగా నీరు ఉబికి వచ్చెను, ఎడారిలో అవి ఎలా పారి అంట, ఏరులై పారి అంట. ఇందాక మనం చదువుకుంది అదే. బండను చీల్చగా నీరు ఏమైందంట, ఏరులై పారింది. అంటే అందరి దాహము తీర్చింది. అంతేగాని యేసు ప్రభు వారు బండలాగా వాళ్ళు అమ్మడబడి ఎనమాలు డొల్లుకుంటా పోలా, ఏరుగా వాళ్ళు అమ్మడి ప్రవహిస్తా వచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 32:4. చేర్చబడిన దేవుడు, ఎరబడిన వాడు, పొడవబడిన వాడు ఏమై ఉన్నాడు చూద్దానండి. చదువుమా 32:4. ఆయన ఆశ్రయ దుర్గముగా, ప్రభు యేసుక్రీస్తు వారు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన శరీరన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన నీతి అయిన వాడు, యథార్థవంతుడు. ఆయన నీతి అయిన వాడు, యథార్థవంతుడు. ఆయన నిర్దోషి అయిన వాడు, నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నీతిమంతుడు కనుకనే ఇవాళ మనం ఇంకా లయం కాకుండా ఉందాం, కాపాడబడ్డాం. వారి కొరకైతే బండగా చీల్చబడుతూ వచ్చాడే కానీ మన కోసం అయితే ఆయనే చీల్చబడుతూ వచ్చాడు. ఆ రోజు వారి కొరకై బండగా చీల్చబడుతూ వచ్చాడు. ఈరోజు నీ కోసం, నా కోసము ఆయనే చీల్చబడుతూ వచ్చాడు. ఆదికాండము అట్టి గొప్ప దేవుని గురించి కొన్ని మాటలు చూద్దామండి. 16:7. అనగా
చాలమ్మా, చాలు చాలు, 7 వరకు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇశ్రాయేలు దాహం తీర్చిన దేవుడే నీతిమంతుడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు అయిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడే ఎవరి దాహం తీర్చడానికి వచ్చాడు ఇక్కడికి? చెప్పండి. ఆగరు. ఆగరంటే అన్యురాలా కాదా? అన్యురాలా కాదా? ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు ఆది కాలంలోనే ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆగరు దగ్గరికి వచ్చి దాహం తీరుస్తా ఉన్నాడు. దాహం తీరుస్తా ఉన్నాడు. 8వ వచనం చదవండి. సేరాయి దాసి అయిన ఆగారు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు అమ్మా చూసారా ఏమంటున్నాడు అక్కడ? ఆమె అంటల్లా, దాసి అన్నాడు. దాసి కాబట్టి దాసి సరిపోయింది. అది ఇది ఏంది? ఏం భాష ఇది? ఏం భాష? ఎందుకు వాడాడు అక్కడ అది అని? చెప్పండి. అలా దాసి అనే పదము దాసి దగ్గర రాశాడు. ఇప్పుడు అది అనే పదం ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడంటే మొదటి మాటలను చూసాం అక్కడ. సారాయి దాసి అయిన ఆగారు ఏం చేస్తుంది? ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి. మరి పారిపోయేదాన్ని అది ఇది అనకపోతే ఏమంటారు? ఎక్కడుండాలి? యజమానురాల దగ్గర దాసిగా ఉండాలి. నువ్వు దేనికి నియమింపబడ్డావో ఆ విషయంలో అక్కడే ఉండాలి. రూతుల గురించి ఏం చెప్పాడు? బోయాజు ఎవరు పంట కోస్తున్నారు, పంట అయిపోయేంత వరకు నిలకడగా ఆ చెవులోనే ఉండి పైగా ఏరుకో. పాత అయిపోయేంత వరకు, యుగ సమాప్తి అయిపోయేంత వరకు ఆ చెవులోనే ఉండి నిలకడగా పైగా ఏరుకో. నిలకడే. ఇక్కడ ఏముంది? ఏం చేసింది ఆమె? వెళ్ళిపోయింది. దాసిగా ఉండడానికి ఇష్టపడలా. ఎందుకు అన్నమాట అంటున్నాడు? 9వ వచనం. అప్పుడు యెహోవా దూత సారీ 5వ వచనం చదవండి. అప్పుడు చారాయి ఏమంటుంది? ఎప్పుడు అంటారు అన్నమాట? ఇసికిపోతే అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును. చదువుడి. అందుకంటున్నాడు. యవనస్తురాలై ఉంది. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈమెకు 79 ఏళ్ళు వచ్చినాయి. మృతతల్లి అయిపోయింది. ఏం చేస్తున్నాడు? ఎవరైనా చదువుతున్నాడు? మనోడు మెల్లిగా అలవాటు పడ్డాడు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. పైన చెప్పింది అందుకే నా ఉసురు తగిలిద్దాట. నేను నీ కౌగిటికి ఇస్తే నీ సంతానాన్ని వృద్ధి చేయడం కొరకై, నీ వంశాన్ని వృద్ధి చేయడం కొరకై నా పడకను లేకపోతే నా స్థానాన్ని అక్కడ ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఆమెతోనే పెట్టేస్తావు. ఆమె ఏం చేస్తా ఉంది? కింద చెప్పాడు కదా, దాని దృష్టికి నీచురాలైతిని. అప్పుడు ఏమని పిలుస్తున్నాడు? అది అని ఎందుకు పిలుస్తున్నాడంటే శారమ్మను నీచురాలుగా చూస్తా వచ్చు. గౌరవించడం మానేసింది. తాను అక్కడికి వెళ్ళటానికి గల సహాయాన్ని మర్చిపోయింది. ఆ ఇంట్లో దాసిగా ఉండాల్సింది, ఆ ఇంట్లో యజమానురాలు అవుతా వచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తిస్తా ఉంది. యజమానురాలకు మాట అంటే లెక్క చేయకుండా, తృణీకరించి లోబడకుండా, విధేయత చూపించకుండా ఏం చేస్తా ఉంది? వెళ్ళిపోయింది, పారిపోతుంది. ఆడిపోతావు.
అబ్రాహాం చేతిలో తప్పించుకోవచ్చు. అబ్రాహాంకి భార్య అయిన తర్వాత నువ్వు పోతున్నావంటే అబ్రాహాం పరువే కావాలి. చెప్పడారా? ఆ ఇంట్లో యజమానురాలుగా చేసుకున్నటువంటి అబ్రాహాం పరువేం కావాలి. అబ్రాహాం పరువును బట్టి దేవుడి పరువేం కావాలి. ఏం చేస్తుంది? తన బుద్ధిని చూపిస్తుంటా ఉంది, తన స్థితిని చూపిస్తా ఉంది. దాసి ఇంట్లో ఒక రోజు పనిచేసింది, ఆ ఇంట్లో ఒక రోజు పనిచేసింది, ఆ ఇంట్లో నచ్చితే ఉంటుంది, పోతే పోద్ది. కానీ భార్య స్థానాన్ని అందుకే అన్నాడు, అది నీ బుద్ధిని బోధించుకున్నావు లేదు అని చెప్పి అక్కడ అంటున్నాడు. చదవండి, ఇప్పుడు రాడు 9వ వచనానికి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద దానితో చెప్పేటప్పుడు కూడా దానితోనే. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? అణిగుండటం అంటే ఇప్పుడు ఆ పైన ఇదంతా మేము గోడ కట్టాము, కింద ఏం చేయాలి? నాకేం అవసరం, నన్ను ఎన్ని మొయ్యాలంటే అణిగున్నట్టేనా? కాదంట. నువ్వు వెళ్ళి నీ యజమానురాలైనటువంటి శారాయి చేతి కింద ఏం చేయాలి? అణిగుండటంలో యేసుప్రభు వారు చెప్పిన మాట కనపడింది మనకి. తగ్గించుకోవడం, లోబడటం, దానివల్ల ఉండే ఆశీర్వాదము. దేవుడు అన్యాయస్తుడు కాదు. 10వ వచనం చదవండి. అది ఎప్పుడంట? అణిగుంటే. అవును కాదండి? అక్కడికి వెళ్ళు. మరియు అనే పదవులు ఏముందంటే నువ్వు అణిగుంటే నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా, 16 మంది రాజులను తీసుకొస్తా, ఇశ్రాయేలుతో పాటు వారిని కూడా గొప్ప జనముగా లెక్కింపలేని జనంగా చేస్తా. అయితే నువ్వు ఒక్కదాని లోబడితే చాలు, నువ్వు ఒక్కడో లోబడితే చాలు. ఒక్కరు లోబడితే దేవుని ఆశీర్వాదాలు వారి నుండి రావాలి. యేసు ప్రభువారు అందుకే ఆయన ఒక్కడే లోబడ్డాడు, లోకానికి రక్షణ వచ్చింది. ఆగంతో చెప్తున్నాడు, నువ్వు నీ యజమానుల దగ్గర పోయి లోబడటం ద్వారా ఇస్మాయిల్ ఎవరయ్యా అంటే అబ్రాహాము సంతానం అని చెప్తారు. నువ్వు లోబడకపోతే వీడెవడో ఎక్కడో. అర్థమైందా? వాడెవడో ఎక్కడవాడో ఎవరికి తెలుసు? ఐగుప్తు నుంచి వెళ్ళిపోయింది, అబ్రాహామును తిరస్కరించి వచ్చింది, ఇప్పుడు ఎక్కడో అడ్రస్ లేదు. అబ్రహాము తండ్రి అని చెప్పుకోవడానికి ఆధారాలు లేవు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ చాలా ఆగంతో చెప్తున్నాడు, లోబడు, తగ్గించుకో, అణిగిమణిగుండు, ఎగిరెగిరి పడవాలి. ఏమంటారు? అన్ని వండి ఇస్త్రాకంట ఏమి లేదు, ఏం చేసిందంట? అన్ని వండి ఇస్త్రాకు శారక్యం చేస్తుంది. అణిగిమణిగి నా ఉసురు తగిలిందంట. ఇల్లు ఎవరు వదిలిపెట్టి వచ్చిందా? కానీ ఏమేం చేస్తుంది? ఎక్కడుండాలి? అయ్యో బయటికి పోతే నాకు ఈ గౌరవం దక్కిందో లేదో, బయటికి పోతే నాకు సంఘం నన్ను గౌరవించిందో లేదో, సంఘం నన్ను హత్తుకుంటుందో లేదో అని చెప్పి ఇంకా దగ్గరకు ఉండాలి లేదా? ఇంకా దగ్గరకు ఉండాలి కదా అబ్రహాంకి. కానీ లోబడటం లేదు. తన మొదటి స్థితి మర్చిపోయింది. ఏ స్థితిలోంచి దేవుడు తెచ్చుకున్నాడో, ఏ స్థితిలో అబ్రహాంకి కట్టుబెట్టబడతా వచ్చిందో అవన్నీ మర్చిపోయి విడిచిపడతాము. అందుకే అది అన్నాడు, నీచమైన పిలుపు. ఇది అంటే మనకైతే ఎంత బాధేసిందో. అది ఆడికి పోయిందిరా అంటే ఎంత బాధ కదా. అలాంటి పిలుపు దేవుడి దగ్గర నుంచి రావడం అంటే చాలా బాధకరం. నేను చాలాసార్లు ఆ మాట చదివిన తర్వాత నేనైతే బైబిల్ ఎరిగిన కొత్తలో ఎలాంటి వాక్యాలు నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర నేను చాలా బాధపడ్డాను. దేవుడిని కూడా బాధ పెట్టిన దినాలు లేకపోలేదు. దేవుడి దగ్గర కూడా నేను బాధపడిన దినాలు ఉన్నాయి, ఆయన కూడా నేను బాధ పెట్టిన దినాలు ఉన్నాయి. ఏంటంటే అది ఇది అని పిలుస్తావా, అది ఇది అని పిలుస్తావా? ఆ వాక్యాలు నేను అర్థం చేసుకున్నా ఉన్నాయి. ఈరోజు ధైర్యం ఉంది నాకు. దగ్గర నేను మొదట్లో బైబిల్ చదివి అర్థం చేసుకునే దినాల్లో రాసిన డైరీ
పుస్తకాలు ఈ రోజుకి నా దగ్గర ఉన్నాయి. నిన్ను ఎరగని వారని అది ఇది అంటావా? ఈ పాపాలు ఇశ్రాయేలు చేయలేదా? ఈ పాపం అబ్రాహాము చేయలేదా? ఇదొకటి మీరు చదివితే గుర్తుపెట్టుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆమె తీసుకొచ్చారు, కానీ అతనితో వ్యభిచారం చేసినామని వాడు ఒక ఇశ్రాయేలీడేమో, లేకపోతే వాళ్ళ బంధువులు ఏమైనా ఎక్కువ మంది ఉన్నారేమో, వాళ్ళ కులస్తులు ఎక్కువ ఉన్నారేమో, ఆమెను మాత్రం ఇద్దరు వ్యభిచారం చేసి ఇద్దరు తీసుకురావాలా లేదా? ఈ మాటలని నేను దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఎందుకు మమ్మల్ని కూడా నువ్వు పక్షపాతం చూపిస్తావు? మేమనుకునేవాడిని, నేను అనుకునేవాడిని అక్కడ అన్యులకు దేవుడిని ఎరగని వారు మేమంటే ఇంత తృణీకారమా, ఇంత తృణీకారమా? అప్పుడు దేవుడు నాకు చూపించేవాడు. పరిచయులు సుంకర్లు అడుగుతున్నారు, మీ గురువు గారు ఏందయ్యా పాపులతో కలిసి భోజనము, సుంకరులతో కలిసి భోజనము ఏందయ్యా మీ వాడు, మీ గురువుగారు అతిశయిపోయింది అంటే ఎవరితో కూర్చుంటున్నాడు ఆయన? ఎవరితో ఏంటానికి ఇష్టపడుతున్నాడు? ఎవరిని ప్రేమించి వచ్చాడు? ఒక దినానికి మాటలు నాతో మాట్లాడాడు, పిచ్చోడా దైవ కార్యాలు నీకు తెలియదు. తెలుసుకున్నటువంటి ఒక స్థితిని మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఇదని పిలువబడినటువంటి ఆ వ్యక్తి ఏమంటుందో చూద్దానండి. 11వ వచనం 10 చదివి 11లోకి రండి. బాగుంది. తనతో మాట్లాడిన వానికి పెట్టెను. ఏలైనగా అసలు ఏం చేసిందంట? తను చూసిన వాడిని చూసింది. ఎంత గొప్పను! అది ఇది అనిపించుకుంటేవండి, అది ఇది అనిపించుకుంటే ఎన్ని అనిపించుకుంటే చేయరాని చేసి ఎన్నో అనిపించుకుంటాం. కానీ ఆఖరు అది ఇది అనిపించుకున్నా ఆ ఒక్కటి అణిగి మణిగుంటే ఎట్లా అన్నాడు? విస్తారమైన ఘనపరుస్తానే నీ సంతానాన్ని, ఒక్కదానివి. అంటే భూమిలో నుండి వచ్చినటువంటి ఆ విత్తనం కనుక జాగ్రత్తగా ఉంటే దాని నుండి వచ్చే ఫలాలు, దాని నుండి విత్తనాలు శాఖలుగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ విత్తనం ఒకటి గోధుమ గింజ భూమిలో పడి సాగుకుంటే అది మొలకెత్తదు, చచ్చిపోవాలి. ఆగ్రహంతో చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోవాలి, అణిగి మణిగి ఉండాలి, అణిగి మణిగి ఉండాలని. చచ్చిపోతే అణిగి మణిగి ఉండాలి. చచ్చిపోయిన గిలితే రోసమా? చచ్చిపోయిన కొడితే బాధేసిందా? తిడితే వినపడిందా? నువ్వు అలా అణిగి మణిగి ఉండు, నేను చూసుకుంటా. నీ సంతానాన్ని విస్తరింపజేస్తా. నీ సంతానాన్ని ఇంకేం చేస్తాడంట? నీ కుమారులను, నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాను. ఇంకేం చేస్తావయ్యా? నువ్వు ఊహించలేనంత చేస్తావు. ఇంకా రాయబడుతూ వచ్చి చాలా విషయాలు. ఎంత విస్తరింపజేస్తావంటే ఆకాశ నక్షత్రముల వలె ఏదైతే అబ్రహాంతో ప్రమాణం చేశాడో అదే మాట చెప్తూ వచ్చాడు. అదే మాట సముద్రపు రేణువుల వలె విస్తరింపజేస్తాడు ఆగరు సంతానాన్ని. చూసారా? ఒక్కసారి మనము అక్కడ నిలబడదాం, ఒక్కసారి మనం అక్కడ నిలబడదాం. ఎప్పుడైతే నన్ను చూసిన వాడిని నేను చూశానని ఆగరు గ్రహింపగలుగుతూ వచ్చిందో తన సంతానము, తన వంశాలు విస్తరిస్తా వచ్చినాయి. కాబట్టి ఇలా క్రైస్తవులు భూమి మీద ఎంతమంది ఉన్నారో అదే విధంగా ముస్లిమ్స్ కూడా ఉన్నారు లేదా? ఉన్నారు. అంటే దేవుడు అంతగా దీవించాడు. అబ్రహాము ద్వారా శారా గర్భం తెరిచి ఇస్సాకు ద్వారా దీవించబడితే ఆగరు ద్వారా ఏం చేశాడు? ఇస్మాయిల్ తీసుకొచ్చి ఇస్మాయిల్ సంతానాన్ని కూడా విస్తరింపజేస్తా వచ్చాడు. కాబట్టి ఒక్కడు చాలు. లోబడేవాళ్ళు కావాలి, అణిగి మణిగిండే వాళ్ళు కావాలి, తగ్గించుకునే వాళ్ళు కావాలి, తగ్గించుకునే వాళ్ళు కావాలని తగ్గించుకునేవాళ్ళు. యేసుప్రభు ఏమన్నాడు? తను తాను తగ్గించుకుంటూ వచ్చి ఎంత తగ్గించుకున్నాడంటే సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. అందుకే యేసుప్రభు సంతానం ప్రపంచం భయపడేటట్టు ఇవాళ ప్రపంచం భయపడతా ఉంది.
పరలోకం భయపడతా ఉంది, సాతాను భయపడతా ఉన్నాడు. కాబట్టి అట్లా విస్తరించాలని ఆశించే కాదు, కానీ ఏమంటారంట, కోరుకుంటే ఉపయోగం లేదు. ఏం చేయాలి? సమర్పణ, త్యాగము ఉండాలి. అప్పటి నుంచి ఏమైందో మనం చూడొచ్చు. ఆవిడ ఇంటికి పోయింది, ఏం చేస్తా వచ్చింది, మళ్ళా తిరిగి మరొక లేఖనం రాయబడలేదండి. అనిగి మరిగి చక్కగా దేవుడి చేత ఆశీర్వదింపబడతా వచ్చింది. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. రండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అనిగి మనిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు మనం చూసాం. అనిగి మనిగి లేకపోతే ఏమైతే చూద్దామండి. 10వ అధ్యాయము కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, పేజీ నెంబరు 522. 5వ వచనం చదవండి. అయితే వారిలో అమ్మ 2 వచనాలు కలిపితే 3 గాంచి వస్తారు కంటిన్యూ. అందరూ అందరూ ఒకే పానీయమును పానము చేసిరి, ఏదైనగా తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే అనే పదం నోట్ చేసుకోండి, అయితే వారిలో ఎక్కువ మంది ఏమవుతూ వచ్చారంట? ఎక్కువ మంది. శేషం మిగిలింది. బండలోనిది త్రాగారు, తిన్నారు, అందరూ కలిసే ఉన్నారు. ఒక దినం వచ్చినప్పుడు ఏమవుతూ వచ్చారు? వేరు చేయబడతా వచ్చారు. కొందరు దేవుడికి ఇష్టలుగా లేరు, కొందరు దేవుడికి ఇష్టలుగా ఉన్నారు. కొందరు ఏమవుతూ వచ్చారు? అనిగి మనిగి లేరు. తిరుగుబాటు. దేవుడికి నచ్చంది తిరుగుబాటే. ఇంకేమేమి నచ్చదు? 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము ఏం చేయకూడదంట? చెడ్డ వాటిని వారు ఆశిస్తా వచ్చారు. ఏమేమి ఆశించారు? ఎందుకు నశించిపోతా వచ్చారు? నిర్గమాకాండము 17:7. మళ్ళీ వస్తాం ఇక్కడికి, దయచేసి మళ్ళీ గుర్తుపెట్టుకున్నాక. ఏం చేస్తారంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు చేసిన వాదనమును బట్టి ఏం చేశారంటే వాళ్ళు దేవుని ఏం చేశారు? శోధించారంట. మంచిది కాదు శోధన. దేవుడు అబ్రహామును పరిశోధించాడు, శోధించేది ఎవరయ్యా అంటే అపవాది. అనుకదనా? శోధించేది అపవాది. యేసు ప్రభు వారిని 40 దినాలు నిండిన తర్వాత ఏం చేశాడు? అపవాది శోధించాడు. మంచిది కాదు వాళ్ళు చేసింది. కొందరు దేవుడికి ఇష్టముగా లేని వారందరూ చేసిన పని ఏందంట? చెడ్డవి. ఆ చెడ్డవేంది? దేవుని శోధించటం. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, ఏది ఉండకూడదో దాన్ని తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనం. అప్పుడు మోషే ఎవరు? దేవుని సేవకుడు, నా సేవకుడైన మోషే ఏం చేస్తున్నాడు? దేవుడికి మొరపెట్టుచు ఏమన్నాడు? నేనేమి చేయదును. అది ఏం చేస్తున్నారంట? రాళ్లతో కొట్టి చంపే కాడికి పోయారు. ఐగుప్తు నుంచి మోషే లేకపోతే బయటకు వచ్చేవాళ్ళ?
ఐగుప్తు నుంచి దేవుడు లేకపోతే బయటకు వచ్చేవాళ్ళ? ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తు యొక్క రథముల నుంచి దేవుడు లేకపోతే, మోషే లేకపోతే తప్పించుకునేవాళ్ళ? ఎర్ర సముద్రం దాటేవాళ్ళ? ఏమైపోతా వచ్చారండి? ఏం చేస్తున్నారండి? రాళ్ళు తీసుకొని కొట్టడానికి ఇదే పని. దావీదు మీదకి సుక్కోతు ఆ ప్రాంతం నుండి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చేశారంట? రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, అంటే ఊళ్ళో తప్పించుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఊళ్ళో పరిస్థితులు తట్టుకోలేక 22లో చూస్తాం మనం. అలాంటి వాళ్ళని దావీదు చేర్చుకుంటే ఏం చేయడానికి ఇష్టపడ్డారంట? రాళ్ళు తీసుకొని కొడతానికండి. ఇక్కడ మోషే మీద కూడా ఏం చేస్తున్నారంటే రాళ్ళు తీసుకొని కొడతానికి. యేసు ప్రభు మీదకి ఏమెత్తారు? రాళ్ళు తీసుకొని కొడతానికే ఇష్టపడుతూ వచ్చారు. వారిలో కొందరు, అందరూ అంటలేదు, ఇక్కడ కొందరు అంటున్నాడు. కాబట్టి నీళ్లు తాగేటప్పుడు అందరు ఉన్నారు, తిరిగి ఆయన శరీరం తినేటప్పుడు అందరు ఉన్నారు, కానీ కొందరు మాత్రము. ప్రియమైన వాళ్ళని ఆలోచించి చూద్దాం. ఇంకో మాట అక్కడే 2వ వచనం చదవండి. మోషేతో వారు వాదించుతూ ఏం చేస్తున్నారంట? వాదన పెట్టుకు ఏ పని చేయనిట్లా, ఏ పనికి ముందుకి వారిట్లా. ఏం మోషే పని అది? ఇదిగో నువ్వు పోయి పర్వతం మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు, నువ్వు పోయి బండను కొట్టమంటే కొడుతున్నాడు, నువ్వు సముద్రం వైపు చేయి కళ చూపిమంటే చూపిస్తున్నాడు, నువ్వేం చేయమంటే చేస్తున్నాడు. చేస్తే ఎవరి మీద తిరగబడుతున్నారు వీళ్ళు? ఎవరి మీద? మోషేని తిరగబడుతున్నారు. బండలు ఏం చేస్తున్నారు? రాళ్ళతో నువ్వు సంపదొస్తా ఉన్నారు. ఇంకా దేవుణ్ణి ఎలా అయిపోయారు చూడండి. కారణము పరీక్షించుకోవట్లా, బలహీనలు అయిపోయారు. అందరు కాదు, కొందరు అంటున్నాడు అక్కడ. మొదట ఆరంభం బాగానే ఉంది, అందరూ. తర్వాత రాను ఏమైతే వచ్చిన 2 భాగాలుగా విభజించబడుతూ వచ్చింది. మంచి చెడు 2 భాగాలు అయిపోతూ వచ్చింది. దేవుడిని మాటకు లోబడేవాళ్ళు, లోబడని వాళ్ళు. దేవునికి అనుకూలంగా ఉన్నవారు, వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడి పనికి ఇష్టంగా ఉన్నవారు, దేవుడి పనికి ఇష్టం లేకుండా వ్యతిరేకించేవారు. దేవుని దాసుడైన మోషే మీద తిరగబడతా ఉన్నారు. ఆయన అన్నాడు ఆ మాట మళ్ళీ చదవండి. 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే అన్నాడు, మీరు నాతో వాదింపనేలా? యెహోవాని శోధింపనేలా? నన్ను వాదింపనేలా? ఎందుకు మీరు వాదిస్తున్నారు? ఎవరి కోసం వాదిస్తున్నారు? మీకేం హక్కుంది నా మీద వాదిస్తారు? నేను దేవుడి సేవకుడు, మీ సేవకుడిని కాదు. మిమ్మల్ని నడిపించడానికి నన్ను పంపించాడు, కానీ మీ చేత నేను పడటానికి కాదు. దేవుడిని శోధింపనేలా? మీరు వేదంలో ఉంటే కదా 2వ అధ్యాయం 3వ అధ్యాయం చెబుతాడు. ఇశ్రాయేల్ యొక్క మొరలు ఎక్కడికి వెళ్ళినాయంట? దేవుడి దగ్గరికి వెళ్ళి. అవి ఎన్ని కదా నేను దిగి వచ్చాను ఆయన చెప్తున్నాడు. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దావీదు పట్టణంలోనికి వస్తే మీరు ఆయన శోధిస్తారా? వాదిస్తారా? రాళ్ళు తీసుకొని కొడతారా? మీకేం అవసరం? దేవుడు వదిలేస్తే ఏమైపోతారు? చక్కగా మోషే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. నిర్గమకాండము 16:2 పేజీ చెప్పొద్దు, అక్కడ చూడండి. 16:2. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు సనగడమే. ఎవరి మీద? కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే మోషే మీద, అహరోను మీద యాజకత్వం చేయనిట్లా, మోషే నాయకత్వము చేయట్లా, రెండింటిని అంగీకరించట్లా. గొరుగుతూ ఉన్నారు. దేవుడి పని ముందుకు పోవట్లా.
దేవుడి చిత్తం ముందుకు పోవట్లా, దేవుడి కార్యాలు ముందుకు సాగట్లా, అన్నీ ఆగిపోయి బంద్ అయిపోయినాయి. దేవుడు అంటున్నాడు, చూడండి 4వ వచనం అనుకుంటా 3, ఇశ్రాయేలీలు ఏమండి ఐగుప్తులో తృప్తిగా ఉన్నారు వాళ్ళు. ఏమండి ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు తృప్తిగా ఉన్నారా? ఐగుప్తి అనే లోకంలో ఉన్నప్పుడు తృప్తిగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు చూద్దామా? ఎలా ఉన్నారంట? ఏడుస్తా ఉన్నారు. ఇనప కొలిమిలో కాల్చబడిన అనుభవంలో ఉన్నారు. మహాశ్రమలో ఉన్నారు. పరో పాదాల కింద ఉన్నారు. దాస్యములో ఉన్నారు. అలాంటి వారు అంటారు, మేము తృప్తిగా తిన్నాం. వాడు కుండల్లో మాంసం వండుకొని తృప్తిగా తినదాకా ఉందాడ. యెహోవా చేతులు మేమేలా చావకపోతిమి. చదవండి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను ఏం చెప్తున్నారు? అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాయండి యేసు ప్రభు. అరణ్యంలో చంపడానికి మోషే భార్య బిడ్డల కుటుంబాలు విడిచిపెట్టి జనం కోసం వచ్చాడంట, చంపడానికి. ఏమండి ఏది న్యాయం అండి? మోషే అందుకే వచ్చాడా? నేను రాను మొర్రు అన్నాడు. నేను రానయ్యా, మాట మాంద్యం కలిగిన వాడిని. వారు నా మాట వినరు. నువ్వు మా మీద అధికారం చేయడానికి వచ్చావా, నువ్వు మా మీద పెత్తనం చేయడానికి వచ్చావా అని మొదట్లోనే అన్నారు వాళ్ళు. వాళ్ళ మాట వినరు. నా వద్దయ్యా, ఎవరినైనా నువ్వు పంపదలుచుకుని ఇంకొకరిని పంపించుకోమన్నాడు. అయినా సరే దేవుడు నువ్వే రావాలి. 40 సంవత్సరాలు గుర్రుగార్చి అరణ్యంలో రాళ్లలో, రప్పల్లో, మొండల్లో, తుప్పల్లో తిరిగి ఎన్నో గొర్రెలు కాసే విషయంలో, గొర్రె పిల్ల విషయంలో కూడా అశ్రద్ధ చేయకుండా గొర్రెలు కాసుకుంటూ వచ్చావు. మీ మామ గొర్రెలు అంటేనే జాగ్రత్త చేశావు, నా గొర్రెలు అంటే ఇంకా జాగ్రత్త చేస్తావని దేవుడు తెచ్చుకుంటే ఏమంటున్నారు? తిరగబడుతున్నారు. అందుకే కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ అధ్యాయము 1 కొరింథీ 10:6లో చక్కగా దేవుడు తెలియజేశాడు. ఇందా చెప్పాను కదా, మళ్ళీ వద్దామని. వారు ఆశించిన ప్రకారము ఏం ఆశించారంటే వాళ్ళు చెడ్డ పనులు చేయడానికి, చెడ్డ మాటలు మాట్లాడడానికి, చెడ్డ జీవితం, ఇంకా పోలా వాసన. ఏమని చెప్పాడు యేసు ప్రభు? పౌలు, మీలో ఎవరికైనాను ఇంకా చేదు వేరు మలుసునేమని చూసుకోమని. ఇంకా చేదు వేరు మలవడానికి లోపల కాయలు తీసేలా, అది మంచిది. వారు ఆశించారు వెళ్ళాలని, కానీ ఏం చేయలేకపోయారంట? వారు అపోతే వచ్చారు. కారణము వారు ఏం చేశారంట? చెడ్డ వాటిని ఆశించినట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు మన కోసమే రాయించాడు దేవుడు. మనం అలా ఆశించకూడదని, అలా జీవించకూడదని, పరలోకానికి వెళ్ళాలని, పరలోకము కానానికి కాదు, పరలోకానికి వెళ్ళాలని, ప్రభుత్వ సదా ఉండాలని, ఆయనతో సదా జీవించాలని, 1000 ఏళ్ల పరిపాలన చేయాలని, 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు ఆయన సంతృప్తి పరిచే బిడ్డలుగా, ఇదిగో నా బిడ్డలు నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నవారు, అందరూ పోవాలని. ఏ ఒక్కరు ఎడవబెట్ట దేవుడి చిత్తమో దేవుడికి అసలు సంతోషమే కాదు. అందుకే యేసు ప్రభు వారు ఉపమానం రాశాడు. 99 గొర్రెలు విడిచి అడిగాడ. తప్పిపోయిన ఒక్కదాని కొరకే యేసు ప్రభు వారు ఆ ఒక్కదాని కొరకే దుఃఖం, ఆ ఒక్కదాన్ని బట్టే పరలోకంలో విందు లేదు, ఆ ఒక్కదాన్ని బట్టే పరలోకంలో సంతోషము, ఆ ఒక్కదాన్ని బట్టే ఆ సింహాసనం కూర్చుని ఆయనకి నెమ్మది లేదు. ఆ ఒక్కటి ఒకవేళ నువ్వేనేమో 99లో నీతి మంతుల కొరకు కాదంటాయి. ఎక్కడ లోక సంబంధమైన ఆశించి, చెడ్డవాటిని ఆశించి, మాంసాలు,
కూరగాయలు, సనుగుళ్ళు, గోనుగుళ్ళు, తిరుగుబాటు, ఇతరులను చంపాలనే ఆశ, ఇతరులను బాధ పెట్టాలనే కోరిక, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటూ వచ్చిన వారు ఏం చేయలేకపోయారు. మనము కీర్తన 95లో చదువుకున్నాం కదా, రండి మన రక్షణ దుర్గమైన యెహోవాను బట్టి ఆనందగానం. ఏమైపోయింది? ఆనందగానం విషాదగానం అయింది. అది దేవుడికి మంచిది, దేవుడికి ఇష్టమైంది, మన జీవితాలకు మంచిది. అంతకంటే కాదు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 10వ అధ్యాయానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్తున్నాడు, అది మంచిది కాదు. వాళ్ళు అలా పోయారంటే వాళ్ళని చూసేనా మీరు మారుమనసు పొందండి, వాళ్ళని చూసేనా మీ చేష్టలు మార్చుకోండి, వాళ్ళని చూసేనా మీ మనసు మార్చుకోండి. ఆగర్లాగా మీ కుటుంబాలు బాగుపడతాయి. ఆగర్లాగా మీ సంతానము ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తాడు. ఆగర్లాగా మీ వంశాలని దేవుడు వ్యాపింపజేస్తాడు. ఆగరు ఎలాగైతే అణిగిమణిగి ఉందో మీరు కూడా అలాగే అణిగిమణిగి ఉండండి, నేను బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానంటున్నాడు. ఇదే మోషే అన్నాడు, అయ్యా వారిని మార్గంలో సంహరిస్తే ఎట్లాగా, ఒక్కడు కూడా లేకుండా తీసేస్తాను. మోషే నీ సంతానాన్ని నేను వద్దయ్యా, వద్దయ్యా, అవసరమైతే వాళ్ళ కొరకై నా పేరుని జీవగ్రంథం నుండి తీసివేయి. చూసారా, అలాంటి మోషే మీద ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు మంచిదేనా? మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తే మన మనసు ఎలా ఉంటుంది? నెమ్మది ఉంటుందా? ఆలోచించుకుంటా. ఇది మనకి దృష్టాంతముగా రాయబడుతూ వచ్చింది. వాళ్ళు అలా ఆశించి చెడ్డవాడిని చేసిన దాన్ని బట్టి కాలానికి పోలేకపోతూ వచ్చారు, యోర్దాను దాటలేకపోతూ వచ్చారు. ఆశించకుండా ఉండిన దాన్ని బట్టి యెహోషువ కాలేబులు ఆ దానికి వెళ్ళిపోయి దేవుడి ఆశను తీర్చారు, దేవుడి సంతోషాన్ని తీర్చారు, దేవుడి ఇష్టాన్ని తీర్చారు, దేవుడి తిరిగిడా కొంచెం. కాబట్టి ఆ విధంగా కాలేబు యెహోషువ ఏం చేశారంట? దేవుడికి ఇష్టలుగా ఉండిన దాన్ని బట్టి వారు హెబ్రోను సవాసం, హెబ్రోను పొందుతూ వచ్చారు. యెహోషువ నాయకత్వాన్ని పొందుతూ వచ్చాడు. వారైతే ఆ మార్గంలోనే నశించిపోతూ వచ్చారు. కాబట్టి అలాగా మీరు ఇలాంటి లక్షణాలు, ఇలాంటి గుణాలు లేకుండా ఉంటే ఆ దరికి వెళ్ళినటువంటి కాలేబు వలే కాలేబు ఎలా ఉన్నాడు? దేవుడికి ఎలా ఉన్నాడ? కాలేబు దేవుడికి ఎలా ఉన్నాడ? కాలేబు దేవుడికి ఎలా ఉన్నాడు? ఇష్టంగా ఉన్నాడు. నిండు మనసుతో వెంబడించాడని రాయబడి. కాబట్టి దేవుడి మందిరానికి వచ్చే కాలేబు ఎలా ఉన్నాడంటే నిండు మనసుతో దేవుడిని వెంబడించాడు. నిండు మనసు లేకుండా అరాకొర కొండ నెత్తిన పెట్టుకొని కొండలో సగం నీళ్ళు పోసుకొని పోతుంటే నిలబడితే ఊగిద్ది, మెడకనే పోతుంది. అలా కాదు. నిండు మనసుతో దేవుడిని వెంబడించేవారు ఉండాలని కోరుతున్నాడు. నిండు మనసు ఎవరి కోసం అవసరంలా. ఇప్పుడు కాలేబు వెంబడించాడు కాబట్టి కాలేబు పోయాడు, యెహోషువ వెంబడించాడు కానీ యెహోషువ వెళ్ళాడు. యెహోషువ బంధువులు, అన్నలు ఉండాలి, తమ్ముడు ఉండాలి, వాళ్ళు వెంబడించారో లేదో వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు. మరి అందరూ గోత్రికులే కదా, అందరూ యాకోబు సంతానమే కదా. మరి అందరూ రాలిపోయారంటే బంధువులే. రాలిపోయే కాడ గడప దాటిపోయే కాడ 5గురు ఎలాగైతే ఎవరు సిద్ధపడిన స్త్రీ కన్యకలు ఏ విధంగా అయితే 5గురు దాటిపోయి 5గురు ఆగిపోయారు. ఒకవేళ వాళ్ళందరూ 10 మంది అక్క చెల్లెళ్ళేమో, 10 మంది అక్క చెల్లెళ్ళేమో, 5గురికి విశ్వాసం ఉంది, మనకి అన్ని విషయాల్లో తమ భద్రం చేసుకున్నారు, ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయారు. తమ భద్రం చేసుకోవాలా, ఇదన్నీ ఆగిపోయారు. 5గురు వాళ్ళు క్రీస్తుతో ఎగిపించారు, 5గురు వీళ్ళు లోకంతో ఎగిపించారు. 5గురు వారు పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, 5గురు వారు లోకంతో ఉన్నంత వరకు ఆశ. అందుకే వాళ్ళ ఆశలు తీరిని. మనం పరీక్షించుకుంటాం, మన ఆశ ఏంటి? ఎక్కడికి వెళ్ళాలని? కాలేబు యెహోషువ అబ్రహాముతో చేసిన వాగ్దానం, కానాను దేశానికి నేను తీసుకెళ్తానని చెప్పాడు. తీసుకెళ్తాడు నా దేవుడు అని వారు ఏం చేశారంట? చూడండి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుడి దగ్గరికి వచ్చే వారిలో ఏముందో, ఏం చేయాలని దేవుడు తెలియజేశాడు.
11వ అధ్యాయము ఆ మాట చూసుకొని ప్రభువులో చేవేస్తాం. 11వ అధ్యాయము 6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడి యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదుగు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలిని కదా. ఫలం ఇచ్చే దేవుడైనా నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ స్థితిగతులను బట్టి నువ్వు ఏం చేసావు అది కంపల్సరీ ఇస్తాడు దేవుడు. కాలేబు నిండు మనసు ఎవడు ఇచ్చాడు? అక్కడ రాయబడితే వచ్చింది దేవుడు కూడా నిండు మనసు ఆయన్ని ఉందా లేదా? కాలేబు నిండు మనసు ఎవడిస్తే దేవుడు కూడా నిండు మనసుతో తన కుటుంబాన్ని దేవుడు దీవించాడు. మనం కూడా దేవుడితో నిండు మనసుతోనే ఉండాలి. కానీ ద్వంద్వ మనసు, చెప్పండి, ఏ మనసు ఉండకూడదు? క్రీస్తు కలిగిన మనసు, క్రీస్తు కలిగిన మనసు మన మనసు కాదు. మన మనసు బలహీనం. కాబట్టి క్రీస్తు కలిగిన మనసు ఏ మనసు అంటే శత్రువుని ప్రేమించే మనసు. వాళ్ళు స్నేహితుడు లేకపోతే వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ గోత్రికుల్లో ఒకటైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేశారు. యేసుప్రభు అన్నాడు శత్రువుని ప్రేమించడం. క్రీస్తు మనసు ఇది. నిన్ను శపించిన వారి కొరకు, దూషించిన వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన. వారి రక్షణ కొరకు ప్రార్థన, వారి మారు మనసు కొరకు ప్రార్థన, వారి కుటుంబాల కొరకే ప్రార్థన, వారి ఆశీర్వాదాల కొరకే ప్రార్థన. వారు ఏం పోగొట్టుకున్నారో ఆ విషయంలో తిరిగి మళ్ళా మనలో కలపట్టు కొరకే ప్రార్థన. వారి విషయమై నిండు మనసుతో ఏది చేసినా మీరు ప్రేమతో, చెప్పాడు లేదండి, ఏది చేసినా మీరు ప్రేమతో చేయండి. యేసుప్రభు వారు ఆ కాలంలో వారు పోగొట్టుకున్న దాన్ని మళ్ళా తిరిగి మనం పోగొట్టుకోకుండా మనలో ఆ ద్వేషము, పగ, అసూయ, రాగములు, క్రోధములు, మత్సరములు, ఎముతుములు ఏమి కూడా పక్కలో కూర్చున్నప్పుడు కారలేదండి. ఏం కారణం అంటే నీళ్లు, రక్తము. కాబట్టి రేపు మనము కూడా పరీక్షింపబడినప్పుడు మనల్ని చేయడాలంట క్రీస్తు ప్రేమే కావాలి. క్రీస్తు ప్రేమ వస్తేనే ఆయన తోటి వారమై ఆయనతో కూడా ఏలువారంగా ఉంటాం. ఆయనతో కూడా ఏలుబడి చేయాలంటే అన్నిటిలో మనము కూడా ఆయనతో సహవారంగా అలా ఉంటేనే. లేకపోతే మధ్యలో రాలిపోవడమే, మొక్కడం లేదంటాడు. రాలిపోయే కాడికి ఎందుకు? వాళ్ళకి తెలియదు రాలిపోతామని, తెలుసా? తెలియదు కనుకనే రాలిపోయారు. ఇవాళ మనకు తెలుసు కాబట్టి రాలిపోయే గుంపులో ఉండకుండా సరి చేసుకునే గుంపులో ఉండడానికి మనకు అవకాశం ఇచ్చాడు. దృష్టాంతరముల కంటే ఇదిగో ఈ ఫోన్ వాడితే ఇది అవుద్ది, ఇదిగో ఈ లైట్ వాడితే ఇది అవుద్ది, ఈ మౌత్ దీనికి పనిపోతుంది. అట్లాగా దృష్టాంతరములకు మనకి ఇచ్చాడు. వారందరూ అలా ఉండి దాన్ని బట్టి రాలిపోయారు. కాబట్టి మీరు అలాగా ఉండొద్దు, అలా ఉంటే మీరు కూడా రాలిపోతారని వాళ్ళ గుర్తులుగా చూపించాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, తన నామమును చూపిన ప్రేమను మరచుడుకు అన్యాయస్తుడు కాదు. వారి వారి క్రియలు చొప్పున ప్రతి వాడికి ఇచ్చుడుకు తన యొద్ద చిత్తపరిచిన జీతము ఉంది. ఇప్పుడు రండి లోకాసు వార్త 2:11 ఇప్పుడు చదవండి. లోకాసు వార్త 2:11 ఇప్పుడు చదవండి. దావీదు పట్టణమందు ఇప్పుడు చెప్పండి ఎవరి కొరకంట? ఎవరు సరి చేసుకుంటారో వారి కొరకు, ఎవరు తీర్మానం చేసుకుంటారు వారి కొరకు, ఎవరు గద్దింపుకు మోకరించండి, ఎవరు గద్దింపుకు లోపడతారు వారి కొరకు. పరిచయం కొరకు కాదు, ఎక్కడ సతకేల కొరకు కాదు, సరి చేసుకొని వారి కొరకు కాదు. ఆగరు లోబడింది అదే పిలవబడింది. అయితేమి తన సంతానం ఆశించిన దానికంటే ఘనంగా దేవుడు ఆశీర్వదించాడు. తన వంశాన్ని వృద్ధి చేశాడు. ఏం కావాలి? మనం చేసిన దాన్ని, ఆగరు చేసిన దాన్ని బట్టి అయితే, ఆగరు లోకంలో అయితే ఇంకా అది అర్థం కాదు, ఎన్నో అంటారు. అయినా ఒక్క మాట వాడాడు దేవుడు. అయినప్పటికీ ఒక్క మాట వాడాడు. వాడితే సరి చేసుకుంది. అది అనగానే రోషం వచ్చి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవాలా, మందిరం నుంచి వెళ్ళిపోవాలా. ఏం చేస్తా వచ్చిందంటే లోబడింది. ఇవాళ ఆయన సంతానము రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు.